పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మోర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ అలఖ్య పటేల్ అధ్యక్షతన అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా తమ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లుల మధ్య కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఏటా అన్ని పండుగలను తమ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ తెలుగు సాంప్రదాయ పరంగా పండుగలను జరుపుకోవడం జరుగుతుందని, తమ అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, గర్భిణులు, బాలింతలతో ముగ్గులు వేసి ముగ్గుల పోటీలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అలఖ్య పటేల్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్గం తహసీల్దార్ తుమ్ రవీందర్ పటేల్, గ్రామ కార్యదర్శి కమల, సిడిపిఓ అలఖ్య పటేల్, సూపర్వైజర్ అంజలి, ఆశా వర్కర్లు, కమిటీ సభ్యులు, ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ అలఖ్య పటేల్ గారి ఆదేశానుసారం సంక్రాంతి సంబరాలు సూపర్వైజరు అంజలి మేడం గారు చెప్పడంతో మా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు భోగిపళ్ళు పోయడం, గర్భిణీ బాలింతలచే రంగవల్లి ముగ్గులు వేయించడం, భోగి మంటలు పెట్టడం, బొమ్మల కొలువు నిర్వహించడం, పిల్లలందరూ పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ గారు వచ్చి ముగ్గులను చూసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎంపిక చేసినారు. వారికి మా సిడిపిఓ గారి చేత బహుమతులు కూడా ఇప్పించినాము. ఈ కార్యక్రమంకు మా స్కూల్లో ఈరోజు బుధవారం కనుక వ్యాధి నిరోధక టీకాల కొరకు ఉదయం 8 గంటలకే మా ఏఎన్ఎం గారు ఇద్దరు, మా ఆశా వర్కర్లు ప్రొద్దునే వచ్చి మా స్కూల్ పిల్లలకు, మా చిన్న పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం 9 నుంచి 11 దాకా జరిగింది. తదనంతరం మేము ముగ్గుల పోటీ మరియు భోగి పండ్ల కార్యక్రమం ఇవన్నీ మా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించినాము. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సాంప్రదాయకంగా కుల మత భేద ఆచారం లేకుండా అన్ని పండుగలు కూడా మా అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తాము. దీనికి ఫుల్ సపోర్టుగా మా ఐసిడిఎస్ సిడిపిఓ గారు, మా పీడి గారు మాకు మద్దతుగా నిలిచి మా అన్ని కార్యక్రమాలు చేయిస్తారు. మా పిల్లలు, తల్లులు కూడా ఎంతో ఆనందంగా దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా 4 సూపర్వైజర్లు ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంకు రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. వాళ్ళు మా కేంద్రంను చూడడం, మా పిల్లల్ని చూడడం, సంతోషించడం మాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.